శ్రేష్ఠ నామములో ఉదయకాల ధ్యానాంశములకు ఆహ్వానం. దేవుడు మిమ్మల్ని బాగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రియమైన సంఘానికి, సార్వత్రిక సంఘానికి, ఇంకా అనేకులు మన వెబ్సైట్లో వినేవారికి మీకందరికీ శుభములు కలుగును గాక. ఏ విషయంలో పడిపోకుండా, ఏ విషయంలో మరి తీవ్రత తగ్గకుండా ఉండాలనేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆశ. ప్రకటన 2లో నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. మనం 3 దినాల క్రితం చదువుకున్నాం. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితు అని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుంచి పడితేవో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయి. ఈ ఉదయకాలం ప్రభు చెప్పే ఒక మాట, నీవు ఏ స్థితి నుండి పడితేవో, దైవ గ్రంథంలో పడిపోయిన వారు లేచారు. దేవుని స్తోత్రం. దావీదు దేవునికి హృదయానుసారుడు. అందరూ యుద్ధానికి వెళ్ళినప్పుడు అతను మిద్దె మీద తిరుగుతూ పడిపోయాడు, కిందకు చూచాడు, పడిపోయాడు. పడిపోయిన దావీదు ఆ యొక్క పాపంలోనే లేడు. పడిపోయిన దావీదు పశ్చాత్తాపతుడై ఆయన తిరిగి లేచి దేవునికి హృదయానుసారుడుగా మార్చబడ్డాడు. దావీదును అనేకసార్లు హింసించిన సౌలు పడిపోయాడు. అతను కూడా అభిషేకం పొందినవాడే. నీతిమంతుడు 7 సార్లు పడినను లేచునంటే 77 సార్లు పడిపోయాడు. కానీ అతను లేవలేదు. అతనిలో ఉన్న మౌఢ్యం, అతనిలో ఉన్న కోపము, అతనిలో ఉన్న శౌర్యం, అవసరమైతే నేను ప్రాణాలను అర్పించి చచ్చిపోతాను కానీ నేను మాత్రం మనసు మార్చుకొనను అని దుర్మరణము పొందాడు. ప్రియులారా, పడిపోవుట సహజము, లేచుట దైవగుణం. దేవునికి స్తోత్రం. ఎవరైతే దేవుని మాటలు పట్టుకుంటారో పడిపోయిన వారు దేనిలోనున్నైనా లేవగలరు. తప్పిపోయిన కుమారుడు పడిపోయాడు. లోకా శుభవార్త 15వ అధ్యాయంలో అతను పడిపోయాడు. చివరికి పందులు తినే పట్టు కొరకు వెళితే ఒక దైవజనుడు చెప్పాడు, ఆ పందులు తన్నితే పడిపోయి అతనికి బుద్ధి వచ్చిందని ఒక ఆయన చెప్తున్నాడు. మ్యాథ్యూ హెన్రీ అనే దైవజనుడు. అప్పుడు ఆయనకి బుద్ధి వచ్చినప్పుడు నేను లేచి నా తండ్రి వద్దకు పోయి, తండ్రి, నేను పరలోకమునకును నీకును విరోధముగా పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను, నీ కూలివానిలో ఒకనిగా. అంత గొప్ప పశ్చాత్తాపం. ఓ భక్తుడు రాశాడు, ముసలివాడైన తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. దూరం నుండి కొడుకు వస్తున్నాడు, పడిపోయాడు, చెడిపోయాడు. కానీ ముసలివాడైన తండ్రి పరుగున వెళ్ళాడు. అంటే కృప పరిగెత్తెను అని రాశాడు. దేవుని కృప ఎప్పుడు కూడా నిన్ను నన్ను తాకి లేపటానికి సిద్ధంగా ఉంటుంది. కృప పరిగెత్తెను అని అతని మీద పడి ముద్దు పెట్టుకొని కావగలించుకున్నాడు. నువ్వు కూలివాను కావు, నీవు నా కుమారుడు అని అన్ని అంగులు ఆయనకిచ్చి ప్రశస్తమైన ఉంగరమును ధరింపజేసి ఆయనను కుమారునిగా చేర్చుకున్నా. ఈ ఉదయకాలంలో ఏ విషయంలో పడిపోయిన స్థితిలో ఉంటే తన అతిక్రములకు పరిహారమును పొందినవాడు ధన్యుడు అని ఇందాక మనం విన్నాం కదా. ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా పడిపోతాడు.
ఈ ఉదయకాలం ప్రభు మనలను ఆయన మనకు ఇస్తూ ఉన్నాడు కదా. అనేక రకాలైన తన మాటలు, వీటి ద్వారా పడిపోయిన వారు లేచుట ఆయనకు సంతోషము. ఆ రకమైన భావన కీర్తనకారుడు చెప్పినట్లుగా, దేవా 119:18 నీ ధర్మశాస్త్రమును నేను చూసినప్పుడు నా మనోనేత్రములను తెరువుము. ఆ రకమైన భావన కలిగి పడిపోయిన వారు, చెడిపోయిన వారనే మనం లేచి ప్రభువులో సంతోషంగా ముందుకు కొనసాగి వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలంలో మనతో ఆయన చెప్తూ ఉన్నాడు. దేవుడి మాటలు మీతో నాతో లేక ఇబ్బందిలో ఉన్న వారికి శ్రేష్టమైన కృప కలుగును గాక. ఆమేన్. మహోన్నతుడైన మా తండ్రి, నీకు వందనాలు ప్రభువా, నీకు స్తుతులు. ఈ ఉదయకాలం పడిపోయినను లేవనెత్తి ఉన్నావు, తప్పైన కుమారుని లేవనెత్తి ఉన్నావు. అయితే చాలామంది తమకు తాము ఉపేక్షించుకుని నీ వద్దకు రాక భ్రష్టులైపోయి ఉన్నారు. ఆ రకమైన భ్రష్టతలో ఉండకుండా ఈరోజు లేచేవారుగా అనేకులను చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాం నా తండ్రి. త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదాలు, కృప తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.